విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో తెరకెక్కుతున్న చిత్రం ఆదర్శ కుటుంబం AK-47. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి వంటి చిత్రాలు టాలీవుడ్లో క్లాసికల్గా నిలిచిపోయాయి. అప్పట్లో రచయితగా కేవలం మాటలతో మాయ చేసిన త్రివిక్రమ్ దశాబ్దాల తర్వాత ఇప్పుడు దర్శకుడిగా వెంకటేష్ను డైరెక్ట్ చేస్తుండటంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే కీలక భాగం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ ఫ్యామిలీ కమ్ యాక్షన్ ఎంటర్టైనర్ను ఈ వేసవి ముగిసేలోపు గుమ్మడికాయ కొట్టేయాలని చిత్ర యూనిట్ పట్టుదలతో పనిచేస్తోంది. అక్టోబర్ విడుదలను లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ మేకర్స్ ఇప్పుడప్పుడే అధికారికంగా తేదీని ప్రకటించే ఆలోచనలో లేరు. ఈ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్టుకు సంబంధించి ఫిలిం నగర్ సర్కిల్స్లో ఒక ఆసక్తికరమైన వార్త హల్చల్ చేస్తోంది. ఈ చిత్రంలో కన్నడ బ్యూటీ, KGF ఫేమ్ శ్రీనిధి శెట్టి మెయిన్ హీరోయిన్గా నటిస్తున్న సంగతి జగద్విదితమే. కాగా ఇప్పుడు ఈ సినిమాలో మరో టాలెంటెడ్ నటి నివేదా పేతురాజ్ కీలక పాత్ర కోసం ఎంపికైనట్లు సమాచారం. చిత్ర యూనిట్ ఇప్పటికే ఆమెను సంప్రదించడం, కథ నచ్చడంతో నివేదా కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయాయని తెలుస్తోంది. గతంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అలవైకుంఠపురంలో చిత్రంలో నివేదా ఒక చిన్న పాత్రలో మెరిశారు. అల్లు అర్జున్ మరదలుగా ఆమె స్క్రీన్ స్పేస్ తక్కువే అయినా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ మధ్యకాలంలో వెండితెరపై పెద్దగా కనిపించని ఈ భామకు ఈ క్రేజీ ప్రాజెక్ట్ కెరీర్లో ఒక మంచి బ్రేక్ అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. దర్శకుడిగా కెరీర్ ప్రారంభించిన కొత్తలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎక్కువగా సింగిల్ హీరోయిన్ కథలకే ప్రాధాన్యత ఇచ్చేవారు. ఆయన తొలి చిత్రాలు నువ్వే నువ్వే, అతడు, కలేజా వంటి సినిమాలను గమనిస్తే రెండో కథానాయకుకు పెద్దగా స్కోప్ ఉండదు. కానీ ఆ తర్వాత ఆయన తన మేకింగ్ స్టైల్ను పూర్తిగా మార్చేశారు. అజ్ఞాతవాసి, అరవింద సమేత వీరరాఘవ, గుంటూరు కారం వంటి చిత్రాల్లో సెకండ్ ఆప్షన్గా మరో హీరోయిన్ను ఖచ్చితంగా పెట్టడం అలవాటు చేసుకున్నారు. అయితే ఆ సినిమాలో అనుపమా పరమేశ్వరన్కు దక్కినంత ప్రాధాన్యత మిగిలిన చిత్రాల్లోని సెకండ్ హీరోయిన్లకు లభించలేదు. ఇప్పుడు ఆదర్శ కుటుంబంలో నివేదా పేతురాజ్ పోషిస్తున్న పాత్ర కేవలం గ్లామర్కే పరిమితం కాకుండా కథను మలుపు తిప్పే విధంగా ఉంటుందని టాక్. ఇందులో ఆమె ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా కాస్త యాక్షన్ ఎలిమెంట్స్తో కూడిన పాత్రలో కనిపిస్తారని వినికిడి. ఇక ఈ సినిమాకు SS తమన్ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం మ్యూజిక్ సిట్టింగ్స్ చాలా ఊపు మీద సాగుతున్నాయని, వెంకీ బాడీ లాంగ్వేజ్కు, త్రివిక్రమ్ మార్క్ మేనరిజమ్స్కు సరిపోయేలా అద్భుతమైన బాణీలను తమన్ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఫ్యామిలీ ఎమోషన్స్తో పాటు పవర్ఫుల్ యాక్షన్ కలబోసిన ఈ చిత్రం టాలీవుడ్లో సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.